ఈరోజు మేము పావులూరుకైతే స్టార్ట్ అయిపోయాము. ఎన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఈరోజు కుదిరింది పావులూరు వెళ్ళడానికి. నేను, తమ్ముడు, అమ్మ అయితే స్టార్ట్ అయిపోయాము. మనం పావులూరు వెళ్తున్నామంటేనే ఎక్కడ చూసినా నేచరే. అసలు ఎంత బాగుంటుందంటే పొలాల మధ్యలో వెళ్తుంటే ఆ ఫీలే వేరు. ఫస్ట్ అయితే ఇంకోలు అయితే వెళ్ళిపోయాము. ఇంకోల్ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇంకోల్ అయితే రీచ్ అయ్యాము. ఇంకోల్ నుంచి పావులూరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆ స్వామిని దర్శించుకొని అక్కడే శివయ్యని దర్శించుకున్నాము. మా తమ్ముడు నాకన్నా హైట్ అయిపోయాడు ఏంటో మరి. అక్కడే నాగమ్మ ఉంటే నాగమ్మ దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడే అన్నదానం అయితే చేస్తారు. అంతా ఫినిష్ అయిపోయి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము. మాకు వెళ్ళే దారిలో అయితే రేగిపళ్ళు కానొచ్చినాయని మా తమ్ముడైతే పోయాడు. చూడండి మా అమ్మ ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదు. 1-2 చోట్ల కాదు 4-5 చోట్ల అయితే ఆపేసి రేగికాయలు అయితే కోసేసాడు. రేగికాయలే అనుకుంటే ఏకంగా చింత చెట్టు ఎక్కేసి చింతకాయలు అయితే కోసేసాడు. ఎన్ని తెంపేసే మేమేమో ఏరుకోవడమే పని. ఇన్నైతే తెంపేసినాడు మా తమ్ముడు చింతకాయలు. అవన్నీ కవర్లో వేసేసి బండికి అయితే తగిలిచ్చేసాము. సరే మరి ఉంటా, బాయ్.